జరిగారు చూసండి సరేనా చూస్తే నమస్తే 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 వాళ్ళ సేవా కార్యక్రమాల్లో పేదవారికి అన్నదాతలకు నిత్యం సేవ చేస్తున్న కొప్పుల వైలారెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారికి, ఇచ్చేసిన మండల పట్టణ నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు, అతిథులకు స్వాగతం. అన్నా నేను సూర్యాపేట పరిచయం చేసిందే देखो भाई మీరు ఆ చైర్లో కూర్చొని స్టోరేజ్ కలెక్టర్ సైడ్లు కూడా
సంవత్సరాల నుంచి ఈ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి సూర్యాపేటకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతి ఇంటిలో దీనికి సంబంధించిన స్టెయిన్లెస్ సంబంధించిన వర్క్ నడుస్తుందంటే అదొక అక్కడ ఆరిపోయి ఉంటుందని మనకు అర్థమవుతుంది. మా ఇరవై వాటిలో ఆరిపోయి ఉన్నప్పుడు ఎంతో సంతోషం. ఎందుకంటే చాలా మంది ఉంటారు మనం వ్యాపార పరంగా కానీ ఏ పరంగా కానీ తన జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ అన్న జీవితంలో మాత్రం తను సంపాదించిన 10 రూపాయలు 3 లేదా 5 రూపాయలు బీదల కోసం ఖర్చు పెట్టాలని మా 21వ వార్డులో ప్రతి రంజాన్కి వచ్చేసరికి ఎంతోమంది ముస్లింలకు, ఒక దసరా వచ్చిందంటే ఎంతోమంది హిందువులకు, ఇట్లా ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అన్నకున్నందుకు అటువంటి గుణం గల వ్యక్తి మా వార్డులో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అట్లనే ఇటువంటి వ్యాపారం ఇంత పెద్దగా ఇటువంటి కార్యక్రమానికి ఈ షాప్ ఓపెనింగ్ వచ్చేసినటువంటి మా మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, తనయులు సర్వోత్తమ్ రెడ్డి గారు, కేసీసీ మెంబర్, మా అన్న కార్యకర్తల అండ, మా అన్న కుక్ల వేణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పట్టణ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభి గారికి, మిగతా కొంతమంది కౌన్సిలర్లకు, కాబోయే కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఆవరణని మన్నించి ఆరిపోయి ఆవరణని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు సర్వోత్తమ్ గారిని మాట్లాడుతూ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఒక చిన్న జీవితంలో చిన్న స్థాయిని మొదలుపెట్టుకొని రోజువారీ కూలీ పని చేసి కూడా ఆరిపై తన జీవనం సాగించేది. అట్లాంటి వ్యక్తి ఈరోజు 4 అంతస్తులు 3 అంతస్తుల భవనానికి ఈరోజు షోరూమ్తో పాటు బ్రహ్మాండమైన 30-40 మందికి ఉపాధి కల్పించే విధంగా ఆరిపై ఎదగడం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా ఆయనకు తోడుగా ఈరోజు ఒకతను పెద్ద ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా, చిన్నతను డాక్టర్గా ఈరోజు తీర్చిదిద్దిండు. ఈ విధంగా సమాజంలో ఆయన సేవతో పాటు పిల్లల్ని కూడా చక్కగా మంచి పద్ధతిగా పెంచడంతో పాటు ఈరోజు ఇంత పెద్ద వ్యాపారాన్ని కూడా నిర్మించగలిగిందంటే అందరం కూడా తప్పకుండా మనసారా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి. ఎందుకంటే ఈ రోజు ఇంత ఉన్న కాంపిటీషన్ లో ఒక పరిశ్రమ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మన దగ్గర మన సమాజంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలు వేనట్టు పోతారు. ఎవరైనా ఒకళ్ళు ఒక వ్యాపారం పెట్టిందంటే మిగతా వాళ్ళందరూ కూడా అదే వ్యాపారాన్ని చేసి మార్జిన్లు తగ్గించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది తాను నమ్మిన వ్యాపారాన్ని ఆ రోజు స్టీల్ రంగంలోకి వచ్చి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒకటే రంగం మీద గట్టి పట్టుదలతోటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మీద కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద కానీ కాంప్రమైజ్ కాకుండా చేయగలిగింది కాబట్టి ఈ స్థాయిలో వారి సక్సెస్ వచ్చింది తప్ప ఇంకోటి కాదని తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ మనము ఒక ఫీల్డ్లో పోయినప్పుడు, ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు దాని గురించి A to Z తెలిసినప్పుడు మాత్రమే అందులో సక్సెస్ సాధిస్తాం. ఆరిఫ్ భాయ్ గారు తన జీవితాంతం ఇదే ఇండస్ట్రీలో పనిచేసినారు కాబట్టి దాని సాధక బాధకాలు అట్లాగే కష్ట సుఖాలు అన్ని తెలుసు చేయబట్టే ఈ రోజు ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జిందాల్ స్టీల్ యొక్క డీలర్గా తెలంగాణ రాష్ట్రంలోనే 2వ డీలర్గా ఎదిగిందంటే ఆరిఫ్ భాయ్ మనందరికీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. వారి వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనము సూర్యాపేటలో ఉన్నావా లేకపోతే ఒక విదేశీయంలో భారత రాయబారి కార్యాలయం లాగా పెద్ద భారతదేశ జెండా ఒక రాయబారి కూర్చున్నట్టు ఆరిఫ్ భాయ్ ఇంత మంచి చైర్లో కూర్చోవడం నాకే చాలా ఆనందంగా ఉన్నది. వారి జీవితంలో ఇంకా పై స్థాయి పోవాలని చెప్పి మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మంచి మనసు కలిగిన వ్యక్తి. వారు సంపాదించే ఇందాక బాలు గారు చెప్పినట్టు వారు వాడికి ప్రజలకే కాక
ఎవరికైనా వ్యక్తిగతంగా వారు సంపాదించే ప్రతి రూపాయలో కూడా 50% పైన ప్రజలకు పంచిపెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అందుకోసమే దేవుడు వారిని అంతగనం వారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి వారు మతాలకు అతీతంగా మన కోవిడ్ సమయంలో అయితేంది దాని తర్వాత అయితేంది కూడా అందరికీ బీద ప్రజలకు సేవ చేసినారు చేపట్టే అల్లా వారిని చక్కగా చూసినారు. రేపు ముందు కూడా ఈ వ్యాపారం మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పి తప్పకుండా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాయని చెప్పి సందర్భంగా తీసుకుంటున్నాను. ఆరిఫ్భాయ్ మరోసారి ఈ పిల్లలకు మీకు అందరికి కూడా పెద్ద ఎత్తున కంగ్రాచులేషన్స్. తప్పకుండా నాకు కూడా ఎలాంటి అవసరమైన స్కీమ్ కోసం మీ దగ్గరికి వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మంచి రోజు కూడా ఇంకా బిజినెస్ పెరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అస్సలాము అలైకుం అంటే దేవుని యొక్క ఆశీస్సులు మీపై ఉండుగాక అని అర్థం కాదు. వాలేకుం అస్సలాం అని మళ్ళీ అంటాం. వాలేకుం అస్సలాం మీ మీద కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండుగాక అని దాన్ని అంటారు. వేరేం లేదు, అది క్లియర్గా చెప్తాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు కరోనా కంటే ముంగల కూడా మా ఇంట్లో నేను నాకు ఇన్స్పిరేషన్ మా మిస్సెస్. ఆమెనే మొత్తం తన 50 మందికి డైలీ 10 రూపాయల భోజనం అని పెట్టాము. కడ్డీ చారు ప్యూరిఫైడ్ వాటర్. కరోనా వచ్చిన తర్వాత దానిని మళ్ళీ ఆపడం జరిగింది. ఇప్పుడు ఫ్రైడే 150 మందికి బిర్యానీ మా మిస్సెస్ ఇట్లా తయారు చేస్తుంది. ప్యాకెట్స్ చేసి వాడబెట్టాలంటారు, ఖర్చుపెట్టాలి. అంటే నా కాన్సెప్ట్ ఒకటే, పేదలకు మనం ఏమైనా చేయాలి అంతే. మన చేతనేది మనం చేయాలి. మనం చేయలేము, ఏం లేదు, మనం ఎంత అనుకుంటే మనం ఏం చేయలేము. ఒక నెల పని చేస్తే నాకు 200 రూపాయలు ఇచ్చేది. దాని మా నాన్నగారు 10 రూపాయలు వస్తాయని ఆదివారం కూడా నన్ను పంపించేది. ఇవాళ నా దగ్గర 20 మంది వర్కర్స్ ఉన్నారు. ఇంటీరియర్ కానివ్వండి, తర్వాత ఏసీబీ వర్క్ కానివ్వండి, గ్లాస్ వర్క్ కానివ్వండి, మీరు ఏ వర్క్ అన్నా కూడా నా దగ్గర కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వసుంధర వర్క్ నేనే చేశాను, ప్లస్ మళ్ళీ అన్లిమిటెడ్ వర్క్ కూడా నేనే కంప్లీట్ చేశాను. కాకపోతే ఏంటి ఇంటీరియర్ మొత్తం సెన్సార్ సిస్టమ్ చేశాం. ఇప్పుడు సపోజ్ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, సెన్సార్ కావాలంటే విప్రో వాళ్ళు 4 lakhs 5 lakhs తీసుకుంటారు. మనం 2 lakhs 3 lakhs అనే మనకు సెన్సార్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకు వాష్లు ఉన్నది, వాష్లో మనకు ఓపెన్ అవుతుంది, వాష్లో కూడా చేసుకోవచ్చు. లైట్స్ ఆఫ్ అయితే ఆఫ్ అవుతాయి మనకి. ఇట్లా మనకి ఇక్కడ దుబాయ్లో ఉండి కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం. ఈ సిస్టమ్ మనం నాకు సహకరించి మా బాబులు వాళ్ళందరం కలిసి, తర్వాత మా ఎలక్ట్రీషియన్ ఉన్నాడు టీముబాయ్ అని, అందరూ నాకు సహకారం చేసి చేస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ. ఆరిఫ్ గారు ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అంత పెద్ద నాకు కరెక్ట్ లేదు, కానీ అన్నతో నాకు పరిచయాలు బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు ఇంత పెద్ద ఎత్తున ఈ రోహన్ తింటా ఉంటే చాలా సంతోషం. భోజనం పెట్టుడు అనేది చాలా గొప్ప విషయం. అన్నదానం చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. ప్రత్యేకంగా వారి సతీమణి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పారు అన్న రోజు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి కుటుంబంతో ఈరోజు నేను కలవడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా. ఆరిఫ్ భాయ్ కష్టం చెప్పిండు, 200 రూపాయల కూలి ఈ స్థాయికి వచ్చినా అని. చాలా గొప్ప విషయం. ఎవరైతే నిజ జీవితంలో ఎట్లా పైకి వచ్చినాం, ఏం చేసి పైకి వచ్చినాం అని చెప్పుకోవడం కూడా కొంతమంది డబ్బు అహంకారం పెరిగి వారు అర్థం చేసిన పని చెప్పు నామూష తీసుకున్నారు. వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మరి ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు నిలబడుతూ ఈ సూర్యాపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ సూర్యాపేటకు ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో రకరకాల చెప్తా ఉన్నాడన్న ఆరిఫ్ భాయ్ లైటింగ్ విషయం కూడా చెప్పిండు, చూపించిండు. నాకు కూడా లైటింగ్ గురించి కొంచెం తెలుసు. బ్రహ్మాండంగా ఈ సూర్యాపేటకు ఇంత మంచి ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న అందరికీ కూడా అందుబాటు రేట్లలో ఉంచి వారి విధానం చూస్తే అర్థమైంది ఏంటంటే అందరికి అందుబాటులో రేట్లు ఇస్తాడు అని నాకు వారి
చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మనసారా ఆ భగవంతుని కోరుకునేది మరి కుటుంబం చల్లగా ఉండాలి. వారు పెట్టిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన ఈ మెటీరియల్ ఎక్కడికో పోకుండా ఈ సూర్యాపేటలో తీసుకొచ్చేందుకు వారికి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిలబడుతూ మరోసారి శుభాకాంక్షలు నిలబడుతూ